నువ్వెంత పెద్ద తోపు అనగా నీకు ఆదరణ ఉన్నన్ని రోజులే పార్టీ నిన్ను కూడా ఆదరిస్తుంది. ఒక్కసారి నీ గ్రాఫ్ పడిపోతే నువ్వు ఇదివరకు ఆ పార్టీకి ఎంత ఊడియం చేసినావు, ఎంత వడగొట్టినావు అనేది కూడా పట్టించుకోదు ఏ పార్టీ కూడా, పక్కకు పెట్టేస్తుంది. సో స్కిల్స్, ప్రజాదరణను, డబ్బు ప్రవాహము ఏదో ఒకటి నువ్వు ఆ ఎంగేజింగ్ లో అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మాత్రమే ఏ పార్టీ కానీ నేను కాపాడుతుంది. మరి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బండి సంజయ్ కొంత గ్రాఫ్ తగ్గుతోంది, కొంత రకంగా ఇబ్బంది పడుతున్నాడు అనే మాట మాత్రం ఇది ఖచ్చితంగా వాస్తవం. అయితే మరి ఆయన మంత్రి పదవి పోతుందో ఏమైతే అయితే చూడాలి. సో ఢిల్లీ పర్యటనలో బండి సంజయ్ కొడుకు కేసుకు వ్యవహారానికి సంబంధించి పార్టీకి జరుగుతున్న నష్టం గురించి అధిష్టానానికి వివరించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అని అంటారు. సో పార్టీకి నష్టం జరిగిందని తీవ్ర అసహనంతో ఉన్న అధిష్టానం రేపు సాయంత్రం మోడీ అధ్యక్షతన జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం అంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరగబోతోంది. మరి దాంట్లో ఏం నిర్ణయం తీసుకోబోతారు? మద్దతుగా పార్టీ ఆఫీస్కి రాని వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, సెక్రటరీలు కానీ, ఆఫీస్ బేరర్లు కానీ వీళ్ళు ఎవరు పోలేదట. గంగిడి మనోహర్ రెడ్డి ద్వారా నిన్నటి నుంచి రమ్మని ఎంత బతిమాలినా ఎవరు రాకపోవడంతో చివరికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ రెడ్డిని తన అనుచరులను తీసుకొని వెళ్ళిన బండి సంజయ్ కుమార్. సో ఏదైనా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి కొడుకు విషయాన్ని కాస్త పక్కగా పెడితే పార్టీకి మాత్రం చాలా సేవ చేసిండు బండి సంజయ్ కుమార్. ఏ రకంగా చేసిండు? అగ్రెసివ్ చేసిండా, లేకపోతే మతాలు రెచ్చగొట్టిండా, ఇవన్నీ వేరే చర్చ మళ్ళా. బట్ పార్టీకి మాత్రం ఊడిగం చేసినని చెప్పాలి ఒక రకంగా. ఆఖరికి అమిత్ షా చెప్పులు కూడా మోసి అంటే తప్పేముంది నాకంటే పెద్దోడు అన్నాడు, సమర్థించుకోవడం వేరే విషయం. మళ్ళీ చాలా పార్టీలలో చాలా మంది అట్లాంటి చేస్తుంటారు. అంతటి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సేవ చేసినటువంటి బండి సంజయ్ కుమార్ ను భారతీయ జనతా పార్టీ ఈ కష్టకాలంలో కాపాడుకుంటుందా, కాపాడుకోదా? ఆయనకు ఉద్వాసన పలుకుతుందా? మరి ఆయనకు ఉద్వాసన పలకడం ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పార్టీ కార్యకర్తకైనా ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. ఏంటంటే మీరు ప్రాణాలకు తెగించి కొట్లాడినా, కింద మీద రోడ్ల మీద వండి బొరినా, మీ జీవితం ప్రతి సెకండ్ని మీరు ప్రతి రక్త బొట్టుని మీరు పార్టీ కోసం ఖర్చు పెట్టినా వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు, నీ దగ్గర క్రీమ్ ఉన్నంత వరకే ఆ పార్టీలు వాడుకుంటే తర్వాత పక్కకు పెడితే అనే మెసేజ్ అయితే దేశవ్యాప్తంగా వెళ్ళే అవకాశం అయితే ఉంది.